ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మేషరాశిలో శని రిటర్న్ అంటే శని తిరిగి రావటం. శనిదేవుడు జన్మ జాతకంలో ఎవరికైతే మేషరాశిలో శని ఉన్నారో అంటే మీ పుట్టిన డీటెయిల్స్ ప్రకారం, మీ బర్త్ డీటెయిల్స్ ప్రకారము మీ చార్ట్లో మేషంలో శని ప్లేస్ అయి ఉన్న వాళ్ళకి ఈ యొక్క శని గోచారంలో కూడా మేషంలోకి రావటాన్ని శని రిటర్న్ అంటాం. అంటే మీ జన్మజాతకంలో కూడా మేషంలోనే శని ఉండాలి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఓకే. శని తిరిగి తన జన్మస్థానాన్నే చేరుకుంటున్నారు కాబట్టి దీన్ని శని రిటర్న్ అంటాం. ఇది మీ జీవితంలో మొదటిది లేదా రెండవది లేదా మూడవది ఏదైనా అవ్వచ్చు. అంటే మొదటిసారి మీకు శని మేషంలోకి వస్తున్నారా అంటే ఇది మీ పుట్టినప్పటి నుంచి మీ ఏజ్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ గోచార కాలం మీ జీవితంలో సంభవించేటటువంటి 10 అత్యంత కీలకమైన మార్పులను చూపిస్తూ ఉంటుంది. కొన్ని రకాల మార్పులు అంటే ఈ యొక్క శని మేషంలోకి ఎప్పటి నుంచి వస్తున్నారు మనం ఆల్రెడీ ముందు ఒక వీడియో చేసుకున్నాం కదా. 2027 జూన్ నుంచి రాబోతున్నారు. 3rd జూన్ 2027 నుంచి శని మేషంలోకి వెళ్ళబోతున్నారు. ఎవరికైతే వాళ్ళ జన్మజాతకంలో శని మేషంలో ఉంటారో వాళ్ళకి ఈ ఫలితాలు అనేవి వస్తాయి. సో ముఖ్యంగా 3 దశల పరివర్తన అనేటటువంటిది చూస్తాము. సో మేషంలో శని సంచారం అనేది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 3 నక్షత్రాల ద్వారా సాగుతుంది. ఈ మేషంలో ఉన్నటువంటి 3 నక్షత్రాల ద్వారా ఇది మీ శక్తిని సామర్థ్యాన్ని తీర్చిదిద్దేటటువంటి ఒక గొప్ప ప్రయాణం అని చెప్పుకోవచ్చు. మొదటిగా అశ్విని నక్షత్రం గుండా అంటే అశ్విని నక్షత్రం మీద నుంచి శని ప్రయాణించేటప్పుడు చూసినట్లయితే ఇది ఒక స్పార్క్ లాంటిది. అశ్విని నక్షత్రం అనేది ఒక స్పార్క్ లాంటిది. ఇక్కడ మీలో అపరిమితమైనటువంటి దాగి ఉన్న పొటెన్షియల్ అనేది ఉంటుంది అశ్విని నక్షత్రం వాళ్ళకి. కానీ అది ఇంకా ఆకారాన్ని సంతరించుకోదు. భరణి నక్షత్రం ఏంటి, ఈ దశలో ఆ దాగి ఉన్నటువంటి సామర్థ్యానికి ఒక రూపాన్ని ఒక బాధ్యతని అందించి సృజనాత్మకంగా రూపాంతరం చెందిస్తుంది. కృత్తికా నక్షత్రం ఇక్కడ శిక్షణ, శుద్ధి ఇంకా శక్తి లభిస్తూ ఉంటాయి. ఈ శక్తిని సరైన దిశలో ఉపయోగించి విజయాన్ని సాధించేలాగా చేస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే శూన్యం నుంచి ప్రారంభించి మీ యొక్క అంతర్గత శక్తిని సామర్థ్యాన్ని అత్యంత అందంగా ప్రయోజనకరంగా మార్చేటటువంటి ప్రయాణం ఇది అని చెప్పుకోవచ్చు. రెండవది మీ నిర్ణయంపై అంటే మీరు తీసుకునే నిర్ణయాల మీద మీకు నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ కాలంలో జీవితం అనేటటువంటిది మీకు సులువైన సమాధానాలు లేదా తేలికపాటి పరిష్కారాలు అయితే ఇవ్వదు. ఇతరుల మార్గదర్శకత్వం, ఆమోదం లేదా అంటే యాక్సెప్టెన్స్ అనమాట, ఆమోదం లేదా మెప్పు కోసం ఎదురు చూడకుండా మీ జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు మీరే ఒంటరిగా తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడటం కంటే మీ సొంత విచక్షణ జ్ఞానాన్ని నమ్ముకొని స్వయం అనుభవం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడమే ఈ సమయం మీకు నేర్పేటటువంటి ఒక గొప్ప పాఠం. మూడవది ఓపిక ఇంకా సహనం మాత్రం ఎక్కువగా మీకు అతి పెద్ద బలం కింద పనిచేస్తాయి. పేషెన్స్ బికమ్స్ యువర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. మేషరాశి అనేది ఆతృత, వేగవంతమైన స్పందన ఇంకా తక్షణమైన ఫలితాలు కోరుకునే రాశి. కానీ శనిదేవుడు నెమ్మదిగా నిలకడగా సాగే ప్రయాణాన్ని ఇంకా క్రమశిక్షణని కోరుకుంటారు కదా. సో ఈ సమయంలో ఎదురయ్యే ఆలస్యాలు అంటే స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు, అడ్డంకులు మిమ్మల్ని నిరాశపరచడానికైతే కాదు, గొప్ప విషయాలు సాధించాలి అంటే సమయం పడుతుంది అనేటటువంటి ఒక సత్యాన్ని గ్రహింపజేయడానికి. నిలకడ, క్రమశిక్షణ ఇంకా పట్టుదలతో మాత్రమే శాశ్వతమైన విజయాన్ని సాధించగలరు అని శని నిరూపిస్తారు ఈ సమయంలో. 4వది కోపం ఇంకా ఆవేశం మీద నియంత్రణ సాధించడం. ఎమోషనల్ కంట్రోల్ ఇంకా యాంగర్ మాస్టరింగ్ యాంగర్ అనమాట. సో ఇవి తీసుకుంటే మేషంలో శని ఉన్నప్పుడు తొందరపాటు, ఆవేశం, అసహనం ఇంకా కోపానికి సంబంధించి కర్మఫలాలను సమతుల్యం చేసుకోవాల్సి వస్తుంది. గతానికి సంబంధించిన అసహనాలు, కోపాలు మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు. అయితే ఆవేశంలో క్షణికావేశంగా స్పందించకుండా ఆగి ఆలోచించి ప్రశాంతంగా స్పందించడం అంటే ఏంటి, పాజ్, రిఫ్లెక్ట్, దెన్ రియాక్ట్ అనేది నేర్చుకోండి. మీ కోపాన్ని ఒక ప్రతికూల అంశంగా కాకుండా జీవితంలో ఒక గొప్ప విషయ సాధనకు ఒక అనుకూల శక్తిగా ఎలా మలుచుకోవాలి అనేది ఈ సమయాన్ని అంటే ఈ సమయం అనేదే నేర్పిస్తూ ఉంటుంది. 5వది పరిపూర్ణ స్వతంత్రత ఇంకా స్వయం సమృద్ధి. డెవలపింగ్ ట్రూ ఇండిపెండెన్స్ అనేది
కూడా ఉంటుంది. మేషరాశి అనేది స్వీయ గుర్తింపు, వ్యక్తిత్వం ఇంకా స్వతంత్రతకి సంకేతంగా ఉంటుంది. జీవితంలో ఆర్థికంగా, మానసికంగా ఎవరిపైన కూడా ఆధారపడకుండా స్వతంత్రంగా ఎదగాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. మీ జన్మ కుండలిలో శని ఏ భావంలో ఉన్నారు అనేదాన్ని బట్టి ఈ పాఠం, ఈ లెసన్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ ప్లేస్మెంట్ ఎన్నో నెంబర్ అనేది కూడా ఉంటుంది కదా. సో ఎగ్జాంపుల్గా 10వ స్థానంలో ఉంటే ఒక పర్సన్కి 10వ భావంలో ఉన్నారు శని అనుకుంటే, వృత్తి, ఉద్యోగం, ప్రాజెక్టులలో ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఇండిపెండెంట్గా నిర్ణయాలు అయితే తీసుకోవాలి. 10th హౌస్ అయితే అంటే మీ లగ్నం నుంచి మీకు 10th హౌస్లో శని ఉంటే, అది మేషం అయి ఉంటే మీరు ఈ పీరియడ్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలి అనేది చూపిస్తుంది. ఒకవేళ 2వ భావంలో ఉంటే అంటే మీకు మీ బర్త్ చార్ట్లో మీకు 2వ భావంలో శని ఉంటే ఆర్థిక విషయాల్లో ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలి అనేది చెప్తుంది. మీ జీవిత ఎంపికలకు మరియు గమ్యానికి మీరే పూర్తి బాధ్యత అయితే వహించాలి. 6వది ఆత్మశోధన మరియు పునర్జన్మ, రీబర్త్ అండ్ రీడిఫైనింగ్ ఐడెంటిటీ అనేది. శని రిటర్న్ అనేది మానసికంగా, వ్యక్తిత్వపరంగా ఒక నూతన జన్మ లాంటిది. మేషరాశి మన శరీరానికి సొంత గుర్తింపుకు ప్రాతినిధ్యం అయితే వహిస్తుంది. ఈ సమయంలో మీ లక్ష్యాలు, జీవిత గమ్యం, కెరీర్, సంబంధాలు ఇంకా జీవిత ఉద్దేశాన్ని మీరే ప్రశ్నించుకుంటారు. పాత గుర్తింపులు తొలగిపోయి అసలు నేనెవరు, నేను ఎలాంటి జీవితాన్ని నిర్మించుకోవాలి అనేటటువంటి నిజమైన అవగాహన మీకు ఈ సమయంలో కలుగుతుంది. ఇది ఒక గొప్ప మెచ్యూరిటీని కూడా తీసుకొస్తూ ఉంటుంది మీకు. 7వది బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు, లీడ్ విత్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉంటుంది. శని బాధ్యతకు సంకేతం అయితే మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు అంటే మార్స్ సైన్యాధ్యక్షుడు కదా, ఆయన నాయకత్వానికి సంకేతం. ఈ యొక్క రాశ్యాధిపతి ఏమో సైన్యాధ్యక్షుడికి సంకేతము అంటే నాయకత్వానికి, శని బాధ్యతకు సంకేతం. కాబట్టి ఈ రెండు కలిసినప్పుడు అంటే శని మేషంలోకి వెళ్ళినప్పుడు ఈ కాలంలో మీకు ఉన్నతమైన నాయకత్వ అవకాశాలు అయితే లభిస్తాయి. అయితే వాటితో పాటు అధిక బాధ్యతలు, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ కూడా పెరుగుతాయి. శని ఏ భావంలో ఉంటే ఆ రంగానికి సంబంధించిన నాయకత్వ బాధ్యతలు పెరుగుతాయి. ఉదాహరణకి 7వ భావంలో ఉన్నారనుకోండి, వ్యాపార భాగస్వామ్యాలు ఇంకా భాగస్వామికి సరైన మార్గదర్శకత్వం వహించడం. 2వ భావంలో ఉన్నారనుకుంటే కుటుంబానికి, తల్లిదండ్రులకు బాధ్యత వహించి వారిని సరైన దిశలో నడిపించడం అనేది. తర్వాత 8వ పాయింట్ తీసుకుంటే మనం సమయాన్ని, శక్తిని రక్షించుకోవడం అంటే ప్రొటెక్ట్ యువర్ టైం అండ్ ఎనర్జీ అనేది. వివిధ పరిస్థితులు, వ్యక్తుల వల్ల మీ శారీరక, మానసిక శక్తి క్షీణించే అవకాశం ఉంటుంది, ఎనర్జీ డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాస్టరీని గుర్తుపెట్టుకోవాలి. ఒకే రోజులో అంతా చేసేసి అలసిపోవడం కాకుండా ప్రతిరోజు నిలకడగా మీ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి అనేది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఏ పోరాటంలో పాల్గొనాలి, ఏ విషయాల నుంచి తప్పించుకోవాలి అనేది చతురతతో ఎంచుకోండి. చూజ్ యువర్ బ్యాటిల్స్ వైజ్లీ. ఆరోగ్యకరమైనటువంటి సరిహద్దులను అంటే హెల్దీ బౌండరీస్ని ఏర్పాటు చేసుకోండి. 9వ పాయింట్ వచ్చి క్రమశిక్షణతో సుస్థిరంగా పునాది వేసుకోవడం. బిల్డింగ్ లైఫ్ త్రూ డిసిప్లిన్. ఉత్సాహం లేదా ప్రేరణ, మోటివేషన్ అనేది తాత్కాలికంగా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ క్రమశిక్షణ, డిసిప్లిన్ మాత్రమే శాశ్వతమైన ఫలితాలు ఇస్తుంది. రోజువారీ అలవాట్లు, దినచర్యలు, దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలను ఏర్పాటు చేసుకోండి. ఉద్యోగం, ఆరోగ్యం, సంబంధాలు లేదా వ్యక్తిగత ఎదుగుదల ఏదైనా సరే రోజు నిలకడగా శ్రమించడం ద్వారా మీ భవిష్యత్తుకు బలమైన పునాదిని నిర్మించుకోగలరు. 10th పాయింట్ 10వ చూస్తే గనక సంబంధాలలో స్పష్టత అండ్ సమతుల్యత, రిలేషన్షిప్స్ అండ్ 7th హౌస్ ఆస్పెక్ట్. ఇవి చూసినట్లయితే మేషరాశిలోని శని తన 7వ దృష్టితో ఎదురుగా ఉన్నటువంటి తులారాశి అవుతుంది కదా, మేషానికి ఎదురుగా ఉన్న రాశి. సో ఆ తులారాశిని 7వ భావాన్ని చూస్తారు. సో మీరు మీ స్వతంత్రత, స్వీయ గుర్తింపు మీద దృష్టి పెట్టినప్పుడు మీ సంబంధాల్లో సవాళ్లు లేదా ఘర్షణలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ లక్ష్యం ముఖ్యమా లేదా బంధాలు ముఖ్యమా అనే ప్రశ్నలు ఎదురవుతాయి. శని మేషరాశిలో నీచస్థితిలో ఉండడం వల్ల సంబంధాలలో ఒడిదుడుకులు లేదా సన్నిహితుల మధ్య అంటే సన్నిహితులతో ఎక్కువగా జోక్యాలు, వాళ్ళ జోక్యం మీ లైఫ్లో ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే మీకు అనుకూలంగా ఉండే, మీ ఎదుగుదలకు తోడ్పడే అంటే మీ
డెవలప్మెంట్కి ఎవరైతే మీ గ్రోత్కి ఎవరైతే మీకు సహాయంగా ఉంటారో, ఎవరైతే హెల్ప్ అవుతారో ఆ బంధాలకే మీరు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంకా మీ శక్తిని కుంగదీసే వారిని అయితే దూరం పెట్టడమే నేర్చుకోండి. సో మొత్తంగా చూసినట్లయితే ఈ శని రిటర్న్ అనేది కాలం, ఈ శని రిటర్న్ కాలం అంటే 2027 to 2029 2.5 years ఉంటారు కదా శని ఒక రాశిలో. కాబట్టి ఈ శని రిటర్న్ కాలం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికైతే కాదు, మిమ్మల్ని ఒక పరిపూర్ణమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఇంకా బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వచ్చే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు.